అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేమైతే సంక్రాంతిని చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరందరూ కూడా అంతే సంతోషంగా ఆనందంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ఆ తర్వాత నా ఛాలెంజ్ ఏంటో చెప్తానండి. అందులో మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఆ ఛాలెంజ్ని చూద్దాం. సో స్టోరీ ఏంటంటే, నేను మా పిల్లల్ని ఒక డ్యాన్స్ క్లాస్కి ఎవ్రీ సాటర్డే తీసుకెళ్తాను. అది 1 అవర్ క్లాస్. సో రీసెంట్గా నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను అక్కడ. అదేంటంటే, సమ్మర్లో అయితే నేను పిల్లల్ని అక్కడ వదిలేసి వాకింగ్కి వెళ్ళిపోతుంటాను. అక్కడ కూర్చోను. వింటర్లో వాకింగ్ చేయలేం కాబట్టి అక్కడే కూర్చోవాలి, తప్పదు. సో నేను అబ్జర్వ్ చేసిన విషయం లాస్ట్ 2 మంత్స్ నుంచి ఏంటి అని అంటే, అక్కడికి వచ్చే పేరెంట్స్ కొంతమంది పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయి వాళ్ళ పనులు ఏవో చూసుకుంటూ ఉంటారు. లేదా కొంతమంది కారులో కూర్చొని హీటర్ ఆన్ చేసుకొని కూర్చొని ఉంటారు. కొంతమంది అక్కడే లోపల కూర్చొని ఉంటారు, బెంచెస్ అవి ఉంటాయి కాబట్టి. సో నేను కూడా ఇప్పుడు అక్కడే కూర్చుంటాం అనమాట. ఒక కాఫీ తీసుకొచ్చుకొని అక్కడ కూర్చుంటాం. సో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, అక్కడ ఉండే పేరెంట్స్ అందరూ వేరే వాళ్ళతో ఎవరితోటి మాట్లాడరు. చాలా పిన్ ఆఫ్ సైలెంట్గా ఉంటుంది. ఎందుకు అనంటే, ఎవరికి వాళ్ళు ఫోన్లు ఆన్ చేసేసుకొని ఇయర్ పాడ్స్ చెవిలో పెట్టేసుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. 1 అవర్ కంటిన్యూస్గా ఏమీ మాటలు ఉండవు, కంటిన్యూస్గా ఫోన్ చూస్తూ ఉంటారనమాట. ఏం చూస్తారా అని చెప్పి నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చేసేది ఏంటంటే, జస్ట్ సోషల్ మీడియాకి సంబంధించి అంతా చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కానీ సోషల్ మీడియాకి సంబంధించి చూస్తూ ఉంటారు. అలాగే 1 అవర్ గ్యాప్ లేకుండా. పేరెంట్సే మనమే గంటలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి అని అనిపించింది. ఆ నిమిషం అసలు నేను ఉండగలనా? నేను ఫోన్ చూడకుండా, ఫోన్ లేకుండా నేను ఉండగలనా? ఇండియాలో ఉండేదాన్ని. నేను ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఆ ఫోన్ ఎక్కడ ఉండేది కూడా నాకు తెలియదండి. సో ఇక్కడికి వచ్చినాక యూజువల్గా ఫోన్ యూజ్ చేస్తాం అది. సో నాకేమనిపించిందంటే, నేను ఉండగలను అసలు అని అనిపించినప్పుడు సరే ఈరోజు ఉందాము అని ట్రై చేశాను. ఆ రోజు మొత్తం మీద 2 టైమ్స్ ఫోన్ అయితే చూశానండి. ఎందుకంటే ఎవరన్నా కాల్ చేశారా, ఎవరన్నా వాట్సాప్లో మెసేజ్లు పంపించారా, ఎందుకంటే నా మొబైల్ ఎప్పుడు సైలెంట్లో ఉంటుంది, ఆల్మోస్ట్ సైలెంట్లో పెట్టేస్తుందండి. సో ఏదన్నా చూద్దామని చెప్పి చూశాను. ఆ రోజు ఫోన్ చూశాను. లేదు నేను ఇట్లా చేయకూడదు అని చెప్పి నెక్స్ట్ డే స్ట్రిక్ట్గా అనుకున్నాను. కాకపోతే ముందు రోజు మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పి, సో నేను రేపు ఫోన్ చేయబాకండి, నేను చేయను, మీరు ఫోన్లు చేయబాకండి అని చెప్పేశాను. ఇది అని చెప్పకుండా ఫోన్ చేయబాకండి అని చెప్పేశాను. సో వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారని. సో ఆ రోజంతా నేను ఫోన్ టచ్ చేయకుండా ఉండగలిగానండి. సో మీలో ఎంతమంది 1 డే 24 అవర్స్ ఫోన్ తాకకుండా, ఫోన్ టచ్ చేయకుండా, ఫోన్ చూడకుండా ఉండగలరు? అసలు ఉండగలరా లేదా? కామెంట్ చేసి అయితే చెప్పండి. మీరు ఎంతమంది ఈ ఛాలెంజ్